ఈరోజు నేను మీకు స్టాక్ మార్కెట్ గురించి చెప్పను. మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా కాదు. ఈరోజు మనకందరికీ తెలిసిన ఒక చిన్న గ్రామం గురించి చెప్తాను. ఆ గ్రామంలో మా తాతయ్య, మా అమ్మమ్మ నాకు డబ్బు గురించి నేర్పిన పాఠాలు ఏ ఎంబీఏలో కూడా చెప్పరు. ఆ పాఠాలు ఈరోజు కూడా నా ఫైనాన్షియల్ లైఫ్‌కి బలమైన పునాది. నా చిన్నప్పుడు ప్రతి ఆదివారం తాతయ్య ఒక పాత నోట్‌బుక్ తీసుకునేవారు. ఆ రోజు చేసిన ప్రతి ఖర్చు అందులో రాసేవారు. రూ. 20, రూ. 50, రూ. 100 ఎంత చిన్న మొత్తమైనా ఏదీ వదిలిపెట్టేవారు కాదు. ఒకరోజు నేను అడిగాను, తాతయ్య, ఇంత చిన్న ఖర్చులు కూడా ఎందుకు రాస్తున్నారు? ఆయన నవ్వుతూ చెప్పారు, చిన్న చిన్న రంధ్రాల వల్లే పెద్ద కుండ కూడా ఖాళీ అవుతుంది. ఆ రోజు మా తాతయ్య చెప్పిన మాట నాకు చాలా సంవత్సరాల తర్వాత అర్థమైంది. ఈరోజు మనం ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. 99 సబ్స్క్రిప్షన్, 150 ఫుడ్ డెలివరీ, 250 ఆన్లైన్ షాపింగ్. ప్రతి ఖర్చు చిన్నదే అనిపిస్తుంది, కానీ నెల చివరికి ఎక్కడికి పోయాయో తెలియదు. అందుకే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, అది ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మా అమ్మమ్మ దగ్గర ఒక స్టీల్ డబ్బా ఉండేది. అందులో కొంచెం కొంచెం డబ్బు దాచేది. ఎవరూ చెప్పలేదు, ఏ యాప్ చెప్పలేదు, ఏ స్ప్రెడ్‌షీట్ చెప్పలేదు. కానీ ఆమెకు ఒక రూల్ ఉండేది. ఈరోజు కొంచెమైనా మిగిలితే రేపటి కోసం దాచాలి. ఒకరోజు ఆ డబ్బుతో నా స్కూల్ ఫీజు చెల్లించారు. అప్పుడు నాకు తెలిసింది, సేవింగ్ అనేది పెద్ద మొత్తాలతో కాదు, అలవాట్లతో మొదలవుతుంది. మనలో చాలా మంది ముందు ఖర్చు చేస్తాం, మిగిలితే సేవ్ చేస్తాం. కానీ మా అమ్మమ్మ చెప్పిన పద్ధతి వేరు. ముందు సేవ్ చేయండి, తర్వాత ఖర్చు చేయండి. ఈ ఒక్క అలవాటు చాలా కుటుంబాలను అనవసర అప్పుల నుంచి కాపాడుతుంది. ఇవి రెండు పాఠాలే. ఇంకా మా ఊరిలో ప్రతి కుటుంబం పాటించే మరికొన్ని అద్భుతమైన మనీ హ్యాబిట్స్ ఉన్నాయి. అప్పు గురించి, పంట వచ్చిన తర్వాత సేవింగ్ గురించి, పిల్లలకు డబ్బు విలువ ఎలా నేర్పారో తర్వాతి భాగంలో చూద్దాం. మా తాతయ్య ఎందుకు అప్పు తీసుకునే ముందు 3 సార్లు ఆలోచించేవారు. పంట అమ్మిన రోజే ఎందుకు కొంత డబ్బు పక్కన పెట్టేవారు. తర్వాతి భాగంలో మన గ్రామం జీవితంలో దాగి ఉన్న అద్భుతమైన పాఠాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు తాతయ్య బడ్జెట్ నోట్బుక్, అమ్మమ్మ సేవింగ్స్ బాక్స్ గురించి చూశాం. ఇప్పుడు మా ఊరి జీవితంలో ప్రతి కుటుంబం సహజంగానే పాటించే 5 గొప్ప ఫైనాన్షియల్ లెసన్ గురించి తెలుసుకుందాం. వీటిలో కొన్ని ఈరోజు కూడా మన జీవితాన్ని మార్చగలవు. మా ఊరిలో ఒక పెద్దాయన ఎప్పుడూ చెప్పే మాట, అప్పు తీసుకునే ముందు అది అవసరమా లేక కోరిక అని ఒకసారి ఆలోచించండి. పంట కోసం, విద్య కోసం, ఆరోగ్య అవసరాల కోసం అప్పు తీసుకోవడం ఒక విషయం. కానీ ఇతరులను చూసి అనవసరమైన ఖర్చుల కోసం అప్పు తీసుకోవడం కుటుంబాన్ని ఇబ్బందులోకి నెట్టొచ్చు. అప్పు సమస్యకు పరిష్కారం కావాలి, కొత్త సమస్యకు కారణం కాకూడదు. పంట అమ్మిన రోజు మా తాతయ్య ముందుగా ఇంటి ఖర్చుల కోసం డబ్బు పెట్టేవారు. తర్వాత కొంత డబ్బు పక్కన దాచేవారు. ఆ తర్వాతే ఇతర ఖర్చుల గురించి ఆలోచించేవారు. ఆయన చెప్పేది, ఈ రోజు వచ్చిన ఆదాయం రేపటి కష్టానికి కూడా ఉపయోగపడాలి. ఈ పద్ధతి ఈ రోజు శాలరీ వచ్చిన రోజుకు అలాగే వర్తిస్తుంది. మా అమ్మమ్మ ఒక గింజ అన్నం కూడా వృధా చేయనివ్వదు. ఆమె చెప్పేది, అన్నం వృధా అంటే రైతు కష్టం వృధా. తర్వాత నాకు అర్థమైంది, డబ్బు కూడా అలాగే. అవసరం లేని వస్తువులు కొనడం, ఆఫర్ ఉందని కొనడం, డిస్కౌంట్ ఉందని ఖర్చు చేయడం, ఇవి కూడా డబ్బుని వృధా చేయడమే. గ్రామంలో ఒక కుటుంబానికి కష్టం వస్తే మొత్తం ఊరు తోడుగా ఉండేది. ఎవరు మాకు ఏమి లాభం అని అడగరు. డబ్బు మాత్రమే సంపద కాదు, నమ్మకం, సంబంధాలు, సహాయం, ఇవి కూడా జీవితంలో గొప్ప పెట్టుబడులే. కొన్నిసార్లు మనకు అవసరమైన పెద్ద సహాయం డబ్బు రూపంలో కాకుండా మనుషుల రూపంలో వస్తుంది.
మా తాతయ్య డబ్బు ఇచ్చేటప్పుడు ఒక రూల్ చెప్పేవారు. అన్నీ ఖర్చు చేయకు, కొంచెం దాచు. ఆ చిన్న అలవాటు తర్వాత జీవితంలో బడ్జెట్, సేవింగ్, ప్లానింగ్ అన్నీ నేర్పింది. పిల్లలకు డబ్బు విలువ చెప్పడం వారికి ఇచ్చే గొప్ప బహుమతుల్లో ఒకటి. కానీ మా కుటుంబం ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకోలేదు. మేము కూడా కొన్ని పెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేశాం. స్టేటస్ కోసం చేసిన ఖర్చులు, ఎమర్జెన్సీ ఫండ్ లేక ఎదుర్కొన్న కష్టాలు, ఇన్సూరెన్స్ విలువ ఆలస్యంగా తెలుసుకున్న సందర్భాలు. ఆ నిజమైన కథలు తర్వాతి భాగంలో. ఇప్పటి వరకు మా ఊరు మాకు నేర్పిన మంచి అలవాట్లు చూశాం. కానీ ప్రతి కుటుంబం లాగే మా కుటుంబం కూడా కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పులు మాకు డబ్బు విలువను, ప్లానింగ్ విలువను ఇంకా బాగా నేర్పాయి. మా ఊరిలో ఒకసారి పక్కింటి వాళ్ళు కొత్త బైక్ కొనుగోలు చేశారు. ఇంకొకరు కొత్త ఫర్నిచర్ తెచ్చుకున్నారు. అప్పుడు మా ఇంట్లో కూడా మనము తీసుకుందామా అనే ఆలోచన వచ్చింది. అవసరం కంటే ఇతరులను చూసి తీసుకున్న నిర్ణయాలు కొన్ని నెలలు మా బడ్జెట్ ని ఇబ్బంది పెట్టాయి. ఆ రోజు మా నాన్న ఒక మాట చెప్పారు: ఇతరుల జీవితాన్ని చూసి ఖర్చు చేస్తే మన జీవితానికి లెక్క తప్పుతుంది. ఒక రాత్రి అమ్మమ్మ ఆరోగ్యం ఒక్కసారిగా బాగోలేకపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. కానీ అప్పటికి మా దగ్గర వెంటనే ఉపయోగించగలిగే సేవింగ్స్ తక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో గ్రామంలోని వాళ్ళు సహాయం చేశారు. ఆ రోజు నాన్న చెప్పారు: ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత సేవింగ్ చేయడం కాదు, ముందే సిద్ధంగా ఉండాలి. ఆ మాట మా కుటుంబంలో ఎమర్జెన్సీ ఫండ్ కి మొదటి అడుగు అయింది. గ్రామాల్లో నమ్మకం చాలా విలువైనది. కానీ కొన్నిసార్లు డబ్బు విషయంలో మాటల కంటే స్పష్టమైన రికార్డు ఉండడం మంచిది. మా నాన్న ఒక బంధువుకి డబ్బు ఇచ్చారు, తర్వాత ఇస్తాను అన్న మాటతో. కానీ కొన్ని నెలల తర్వాత అపార్థాలు మొదలయ్యాయి. ఆ రోజు మా నాన్న చెప్పిన మాట: నమ్మకం ఉండాలి, కానీ లెక్క కూడా ఉండాలి. ఒకప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడేం అవసరం లేదు అని అనుకునే వాళ్ళం. కానీ ఒక అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు ఆ నిర్ణయం ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో అర్థమైంది. ఆ రోజు మా కుటుంబం తెలుసుకున్న విషయం: ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కాదు, రిస్క్లను తగ్గించే ఒక రక్షణ. అందుకే మీ కుటుంబ అవసరాలకు సరిపోయే రక్షణ గురించి ముందుగానే ఆలోచించడం మంచిది. ఒకసారి తాతయ్య ఒక మామిడి చెట్టు నాటారు. నేను అడిగాను: ఈ చెట్టు పండ్లు మీరు తినే సమయానికి పెద్దదవుతుందా? ఆయన నవ్వుతూ చెప్పారు: నేను కాదు, మీరు తింటారు. మన తర్వాతి తరానికి ఉపయోగపడేదే నిజమైన పెట్టుబడి. ఆ మాట డబ్బు గురించి, జీవితం గురించి నాకు ఎప్పటికీ మర్చిపోలేని పాఠం. ఈ పాత గ్రామ పాఠాలు ఈరోజు నగర జీవితంలో కూడా ఉపయోగపడతాయా? ఖచ్చితంగా. ఫ్యామిలీ బడ్జెట్ ఎలా చేయాలి, పిల్లలకు మనీ హ్యాబిట్స్ ఎలా నేర్పాలి, మోడర్న్ లైఫ్లో విలేజ్ విజ్డమ్ని ఎలా ఉపయోగించాలి. మనం ఇప్పటి వరకు మన ఊరి కథలు విన్నాం, మా కుటుంబం చేసిన తప్పులు కూడా చూశాం. ఇప్పుడు ఒక ప్రశ్న: ఆ పాత పద్ధతులు ఈరోజు కూడా ఉపయోగపడతాయా? నా సమాధానం: ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మారింది కాలం, కానీ డబ్బు గురించి ఉండాల్సిన క్రమశిక్షణ మాత్రం మారలేదు. మా తాతయ్య ప్రతి ఆదివారం లెక్కలు చూసేవారు. ఈరోజు మన కుటుంబం కూడా నెలకు ఒకసారి 20 నిమిషాలు కలిసి కూర్చుంటే చాలు. ఈ నెల ఆదాయం ఎంత, ఇంటి ఖర్చులు ఎంత, ఎంత సేవ్ చేశాం, తర్వాతి నెలలో ఏ ఖర్చులు వస్తాయి అని మాట్లాడుకోవాలి. బడ్జెట్ అంటే కేవలం లెక్కలు కాదు, కుటుంబ సభ్యులందరూ ఒకే దిశగా నడవడానికి ఉపయోగపడే మ్యాప్. పిల్లలకు డబ్బు విలువ చెప్పడం వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత కాదు, చిన్నప్పుడే మొదలవ్వాలి. ఎగ్జాంపుల్: 500 పాకెట్ మనీ ఇచ్చారని అనుకుందాం. అందులో కొంత సేవ్ చేయాలి, కొంత అవసరానికి ఖర్చు చేయాలి, మరొక భాగాన్ని పుస్తకాలు లేదా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగించాలి. ఈ చిన్న అలవాటు భవిష్యత్తులో ఫైనాన్షియల్ డిసిప్లిన్ గా మారుతుంది. మన గ్రామంలో చాలా అలవాట్లు అప్పుడు అవసరం వల్ల వచ్చాయి, కానీ ఈరోజు కూడా అవి డబ్బును ఆదా చేస్తాయి. షాపింగ్కి వెళ్లే ముందు లిస్ట్ తయారు చేయడం, అవసరం లేని వస్తువులు కొనకపోవడం, పాడవకపోతే కొత్తది కొనకుండా రిపేర్ చేయడం, విద్యుత్ వృధా కాకుండా జాగ్రత్త పడడం. ఇవి చిన్న విషయాలే, కానీ సంవత్సరం చివరికి పెద్ద సేవింగ్ గా మారుతాయి. ఈ నోట్బుక్ కేవలం ఖర్చుల లెక్క కాదు, ఒక కుటుంబం ఎలా ఎదిగిందో,
అదే చరిత్ర. తాతయ్య నాకు డబ్బు ఇవ్వలేదు, డబ్బును ఎలా చూసుకోవాలో నేర్పించారు. అమ్మమ్మ నాకు పెద్ద సేవింగ్స్ ఇవ్వలేదు, సేవింగ్ అనే అలవాటు ఇచ్చింది. అవి ఈ రోజు కూడా నా జీవితంలో అత్యంత విలువైన సంపద. మా ఊరి జీవితం నాకు నేర్పిన 10 పాఠాలు ఇవే. ప్రతి రూపాయికి విలువ ఇవ్వండి, ముందు సేవ్ చేయండి, అవసరం ఉన్నప్పుడే అప్పు తీసుకోండి, ఎమర్జెన్సీ ఫండ్ ఉంచండి, ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ఖర్చు చేయొద్దు. పిల్లలకు చిన్నప్పుడే మనీ హ్యాబిట్స్ నేర్పించండి, ఎందుకంటే సంపద కంటే మంచి అలవాట్లు ఎక్కువ కాలం నిలుస్తాయి. మా తాతయ్యలు, అమ్మమ్మలు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కాకపోవచ్చు, కానీ వారి జీవిత అనుభవం వేల పుస్తకాల కంటే విలువైనది. వాళ్ళు మనకు వదిలింది ఇల్లు మాత్రమే కాదు, డబ్బు గురించి సరిగ్గా ఆలోచించే విధానం కూడా. ఈ వీడియో మీ హృదయాన్ని తాకిందనుకుంటే ఒక లైక్ చేయండి. మీ తాతయ్య, అమ్మమ్మతో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. కామెంట్లో ఒక విషయం చెప్పండి. మీ కుటుంబం మీకు నేర్పిన గొప్ప డబ్బు పాఠం ఏంటి? ఇలాంటి కథల ద్వారా ఫైనాన్షియల్ నాలెడ్జ్ అందించే నా నయ్య పైసా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.